పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారు కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్రనరసింహారెడ్డి వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర నుంచినటువంటి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ విషయం ఇక్కడ 2 హాస్టల్స్ ఉన్నాయి, కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ 2 ఉన్నాయి. ఇద్దరికి ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే ప్రెమిసెస్లో 2 హాస్టల్స్ ఉన్నప్పటికీ మెనూలో కొద్దిగా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులను గమనించి సరిచేయటం, దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది.